హలో ఎవరోన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసేసి కేవలం బియ్యం పిండితోనే ఒక ఈవినింగ్ స్నాక్ రెసిపీని అయితే చూపిస్తున్నానండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. దీన్ని ప్రిపేర్ చేయడం కూడా చాలా ఈజీ అనమాట. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చూసేయండి. మరి ఒక కప్పు బియ్యం పిండి, ఒక గంట సేపు నానబెట్టుకున్న పచ్చెనగపప్పు, కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర, జీలకర్ర, కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, సాల్ట్ అనమాట. ఇవన్నీ పక్కన పెట్టేసేసుకొని ఒక బౌల్లో ఒక కప్పు బియ్యం పిండిని వేసుకోవాలి. తక్కువ ఇంగ్రీడియంట్స్ అయినా టేస్ట్ చాలా బాగుంటుంది. అప్పటికప్పుడు ఒక ఈవినింగ్ స్నాక్ ప్రిపేర్ చేయడానికి బియ్యం పిండితో ఈ స్నాక్ అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి. బియ్యం పిండిలో కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర వేసుకొని తర్వాత నానబెట్టుకున్న పచ్చనిపప్పు కూడా వేసుకోవాలండి. దీంట్లో పచ్చనిపప్పు వేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట. తర్వాత పచ్చనిపప్పు కూడా వేసుకున్న తర్వాత కొంచెం జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర కూడా వేసుకొని ఒకసారి బాగా మొత్తం కలిపేసేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత టేస్ట్కి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలిపేసేసుకోవాలి. పిల్లలు ఈవినింగ్ స్కూల్ నుండి వచ్చేటప్పటికి కేవలం బియ్యం పిండితోనే ఈ స్నాక్ని ప్రిపేర్ చేయండి. పిల్లలకైతే భలే నచ్చుతుంది. తర్వాత దీంట్లో వచ్చేసి సరిపడినంత వాటర్ వేసుకోవాలండి. మరి వాటర్ అనేది ఎక్కువ వేసుకోకూడదు అనమాట. కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. పిండిని అనేది మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా పిండిని అనేది కలుపుకోవాలి. తర్వాత దీంట్లో కొంచెం వేడి చేసుకున్న నూనెని కూడా వేసుకోవాలండి. నూనె వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత ఇది పిండి అనేది నానవలసిన అవసరం లేదండి. ఇలా కలిపేసేసుకున్న తర్వాత మనం ఒక తడి క్లాత్ని తీసుకొని ఈ తడి క్లాత్ మీదే ఈ స్నాక్ అనేది మనం ప్రిపేర్ చేస్తామన్నమాట. పిండిని అనేది కొంచెం ఎక్కువ ఉండలాగా తీసుకొని ఈ తడి క్లాత్ మీద వీడియోలో చూపిస్తున్నట్టు మరీ మందంగా కాకుండా మరీ పలుచగా కాకుండా ఇట్లా రొట్టెలాగా అయితే ప్రిపేర్ చేసుకోవాలి. మందంగా చేసుకుంటే కాలటానికి టైం పడుతుంది. పలుచగా చేసుకుంటే త్వరగా మాడిపోతుంది. అందుకనే మీడియం సైజు మందంలో అయితే దీనిని రొట్టెలాగా అయితే ప్రిపేర్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న ఈ బియ్యం పిండి రొట్టెని అయితే పెనం మీద వేసేసుకోవటమే. వేసేసుకొని మూతను పెట్టుకోవాలండి. మూత పెట్టుకుంటే మంటని సిమ్లో పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకోవటం వల్ల అది త్వరగా కుక్ అవుతుందన్నమాట. అది కుక్ అయ్యేలోపు ఇంకొకటి అయితే ప్రిపేర్ చేసుకోవాలి. సేమ్ మనం ఇంతకుముందు ఎలా ప్రిపేర్ చేసుకున్నామో అలానే కొంచెం పెద్ద సైజులో ఉన్న చేసుకొని రొట్టెని అయితే ప్రిపేర్ చేసుకోవాలి. మన చేతికి అంటుకోకుండా ఉండటానికి ఆయిల్ కానీ చేతిని కానీ తడుపుకొని పిండిని తీసుకుంటే పిండి అనేది చేతికి అంటదనమాట. ఇలా ఒక సైడు కుక్ అయిన తర్వాత రెండో సైడు కూడా తిప్పేసుకొని మళ్ళీ మూత పెట్టుకోవాలి. ఇలా మూత పెట్టుకోవటం వల్లే ఈ బియ్యపిండి రొట్టె అనేది మంచిగా ఫ్రై అవుతుందన్నమాట. ఇలా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి అయితే తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం ఇంకోటి ప్రిపేర్ చేయడానికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ప్రిపేర్ చేసుకుని ఇంకో బియ్యం పిండి రొట్టెని అయితే వేసుకొని మరలా మూత పెట్టేసేసుకొని టూ సైడ్లా మంచిగా కలర్ వచ్చే వరకు అయితే కాల్చుకోవాలన్నమాట. అంతే అండి. ఎంతో సింపుల్గా టేస్టీగా అప్పటికప్పుడు బియ్యం పిండితో ఒక ఈవినింగ్ స్నాక్ని అయితే రెడీ అయిపోయింది. దీంట్లో మన పచ్చెనగపప్పు వేయటం వల్ల దీని టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. పిల్లల కోసం ఇలా ప్రిపేర్ చేసి పెట్టండి, వాళ్ళకి భలే నచ్చుతుంది. అంతే అండి. ఎంతో సింపుల్గా బియ్యం పిండి రొట్టె అయితే రెడీ అయిపోయింది.